హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొనగంటి కూర ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన కొనగంటి కూర, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, 10 వెల్లుల్లి రెమ్మలు చితగొట్టుకుని పక్కన పెట్టుకోవాలంటే తాలింపులో పేలే అవకాశాలు ఉంటాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ముందుగానే స్టవ్ వెలిగించుకుని దానిపై బాండి పెట్టుకున్నాను. ఒక 4 చెంచాల ఆయిల్ తీసుకున్నాను నేను కర్రీకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం. ముందు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. తర్వాత ఇందులో కొనగంటి కూర వేసుకోవాలి. ఈ కొనగంటి కూర లాస్ట్లో మనం అన్నంలో నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో మీకు పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. నేను కొనగంటి కూర వేసుకున్నాను. దీన్ని లైట్గా మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. కంటి చూపుకి చాలా మంచిది కదా. పప్పులోనే తింటే బోరు కొడుతుంది కాబట్టి మనం ఇట్లా ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం. ఎవరిష్టం వాళ్ళదండి, కారం ఉప్పు. మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే కొనగంటి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. విత్ మసాలా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కొత్తిమీర, పుదీనా లాస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి. లాస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కారం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కారం వేసి కొద్దిసేపు కనుక ఉంటే మాడిపోతుంది కర్రీ అన్నది, కొంచెం చేదు అనేది వస్తుంది. అందుకని ఫ్రైల్లో కారం వేసుకునేటప్పుడు లాస్ట్ని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొనగంటి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.